పార్వతీపతియే హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. ఎక్కడైనా దేవుడు ఒకేసారి వెలుస్తాడు, కానీ ఈ అమర్నాథ్లో ప్రతి సంవత్సరం మహాదేవుడు మంచు శివలింగంగా ఏర్పడతాడు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 50,000 పైన మిలిటరీ రక్షణలో జరిగే యాత్రే ఈ అమర్నాథ్ యాత్ర. బం 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 బం, హర హర మహాదేవ్. ఏ దైవ దర్శనంలోనైనా ఓన్లీ మనం వెళ్ళి దేవునికి మొక్కడమే జరుగుతుంది, కానీ ఈ యాత్రలో మనం హిమాలయ పర్వతాల యొక్క అందాలు చూడటమే కాకుండా హిమాలయ పర్వతాలను దాటుతూ మనం ఈ అమర్నాథ్ గుడికి అయితే ఈ ప్రయాణం స్టార్ట్ చేస్తాం. అమర్నాథ్ యాత్రకు ప్రయాణం ఒక్కొక్కసారి చాలా కష్టం అనిపిస్తుంది, ఇక చాలులే వెనుకకెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంకోసారి ఇక్కడ చుట్టూ ఉన్న ఈ హిమాలయ పర్వతాలను చూస్తే ఆ అందాలను చూసి ఆ ప్రకృతిని ఆస్వాదించిన తర్వాత మనసు తేలికై మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఫైనల్గా మనం అమర్నాథ్ గుడిలో ఉన్న మంచు శివలింగాన్ని చూసి ఆ మహాదేవుడి దర్శనంతో జీవితంలో ఒక్కసారి చేయాల్సిన యాత్ర అని మనకు అనిపిస్తుంది. ఇవాళ యాత్రలో ఒక పవిత్రమైన రోజు, ఎందుకంటే ఈరోజు మనం అమర్నాథ్ గుడికి వెళ్ళి అమర్నాథ్ గుడిలో ఉన్న మంచు శివలింగాన్ని దర్శించుకొని ఆ మహాదేవుడి అనుగ్రహం పొందుతాం. అమర్నాథ్ యాత్ర అంటే శివుని పిలుపుగా భావిస్తారు. హిమాలయ పర్వతాలు దాటుతూ భయంతో భక్తితో ఈ యాత్రను పూర్తి చేస్తారు. ఇది ఒక సాహస యాత్ర, ఎందుకంటే ఎన్నో హిమాలయ పర్వతాలు దాటుకుంటూ ఇంత దూరం వచ్చి ఈ మహాశివలింగాన్ని మనం దర్శించుకోబోతున్నాం. ఇక్కడ ఈ గుడిలో మంచు శివలింగాన్ని దర్శించుకుంటే ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించినట్టే. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల్లో అమర్నాథ్ యాత్రలో భక్తులు అయితే పాల్గొంటారు. కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాలు దాటుతూ ఈ మంచుతో కప్పుకోబడిన గుహలోకి వెళ్ళి అక్కడ స్వయంభుగా వెలిసిన మంచు శివలింగాన్ని దర్శించుకుంటే జన్మ ధన్యమైందనిగా ఫీల్ అవుతారు. ఈ యాత్ర ఒక సామాన్యుని ఒక మహాత్మునిగా చేస్తుంది. ప్రతి అడుగు శివనామస్మరణం జరుగుతుంది. ఈ యాత్ర జీవితంలో ఖచ్చితంగా చేయాల్సిన యాత్ర. సో నా జీవితం అయితే ధన్యం అయిపోయింది. మరి మీరు అయితే ఎవరైతే రాలేకపోతున్నారో వారైతే వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు కూడా అమర్నాథ్ యాత్ర వచ్చామనే ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఆ దేవుడి దర్శనం దొరుకుతుంది. అలాగే ఆ మహాదేవుడి యొక్క అనుగ్రహం మీకు పొందాలని కోరుకుంటున్నాను. ఇంత దూరం వచ్చి ఈ అమర్నాథ్ యాత్ర యొక్క దర్శనాన్ని మీకు చూపిస్తున్నందుకు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి యాత్రా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ట్రావెల్ వీడియోస్ కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి, మీకు ఇష్టమైతే చూడండి. జై శంకర్జీ. ఇంట్రడక్షన్ చూశారు కదా, సో ఎలా ఉంది? మనం ఈ వీడియోలో అమర్నాథ్ యొక్క చరిత్ర, అలాగే అమర్నాథ్ యాత్రని ఎలా ఈజీగా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు ఇప్పుడు కాకుండా ఈ సంవత్సరం కాకుండా ఏదో ఒక సంవత్సరం అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలనుకుంటున్నారు కదా, సో ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు ఈ అమర్నాథ్ యాత్ర ఈజీ చేస్తుంది. అండ్ ఈ అమర్నాథ్ యాత్ర పైన ఎవరికైతే ఐడియా లేదో వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు కూడా అమర్నాథ్ యాత్ర జీవితంలో ఖచ్చితంగా చేయాల్సిన యాత్ర అని మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే ఫస్ట్ ముందుగా అయితే మనం అమర్నాథ్ యాత్ర యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఒకానొక సమయంలో శివుడిని పార్వతీదేవి అమరత్వ విషయం అడిగినప్పుడు శివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు, ఇది ఒక గొప్ప రహస్యం, ఈ విషయం చెప్పినప్పుడు ఎవ్వరు విన్నా వాళ్ళు కూడా అమరులవుతారు. నాతో రా, నీకు ఎవరు లేని ప్లేస్ తీసుకెళ్ళి ఈ విషయం చెబుతానని ఆ మహాశివుడు పార్వతీదేవిని ఆ కైలాసం నుండి ఈ
పహల్గంకి తీసుకొస్తాడు. ఇలా పహల్గం చేరుకున్న తర్వాత ఆ హిమాలయాల్లో పహల్గం నుండి రహస్య ప్లేస్ కోసం ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రయాణంలో తన దగ్గర ఉన్న ఒక్కొక్క ప్లేస్లో వదులుకుంటూ చివరగా రహస్య ప్లేస్ అయిన అమర్నాథ్ గుహకు ప్రయాణం కొనసాగిస్తాడు. పహల్గం నుంచి ప్రయాణం స్టార్ట్ చేస్తూ తన వద్ద ఉన్న నందిని ఈ పహల్గంలో వదిలి వెళ్తాడు. అలాగే కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత తన వద్ద ఉన్న చంద్రుడిని వదిలి వెళ్తాడు. అందుకే ఆ ప్లేస్ను చందని వారిగా పిలుస్తున్నారు. అలాగే కొద్దిగా ముందుకు వెళితే ఇంకొక ప్లేస్లో తన మెడలో ఉన్న సర్పాన్ని వదిలేస్తాడు. అందుకే ఆ ప్లేస్ని శేషనాగ్గా పిలుస్తున్నారు. అలాగే ముందుకు ప్రయాణం చేస్తూ ఒక ఎత్తైన పర్వతంపైకి చేరుకుంటాడు. ఇక్కడ తన కుమారుడైన గణేశుని విడిచిపెడతాడు. అందుకే ఈ పర్వతాన్ని ఎంజీ టాప్, మహాగణేష్ టాప్గా పిలుస్తున్నారు. ఇలా ఒక్కొక్కటి వదులుతూ చివరగా ఒక ప్లేస్లో తన వద్ద ఉన్న పంచభూతాలను విడిచిపెడతాడు. అందుకే ఈ ప్లేస్ని పంచతరణిగా పిలుస్తున్నారు. చివరగా ఎత్తైన కొండల మధ్యలో ఒక రహస్యమైన గుహ కనిపిస్తుంది. అక్కడికి పార్వతీదేవిని తీసుకెళ్లి ఈ అమరత్వ రహస్యాన్ని వివరిస్తాడు. అక్కడ ఉన్న ఒక పావురాల జంట ఈ రహస్యాన్ని విని ఇప్పటికీ సజీవంగా ఈ గుహలో గూడు కట్టుకొని ఉన్నాయి. ఇది నిజమా అబద్ధమా అనిపిస్తుంది కదా. నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మహాశివలింగం దర్శనం చేసుకున్నానో అక్కడ పక్కనే పావురం నిలబడి ఉండడం చూశాను. అలాగే ఆ గుహలో పావురాల గూడు కూడా చూశాను. ఈ గుహ చుట్టుపక్కల కూడా ఎలాంటి పక్షులు కనపడలే. కానీ ఈ గుహలో ఇప్పటికీ సజీవంగా పావురాలు ఉండటం అంటే అర్థం చేసుకోవాలి ఈ యాత్ర ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో. ఈ యాత్ర కంప్లీట్ అయ్యాక తనలో దాగి ఉన్న ధైర్యం బయటకు వస్తుంది. తను ఏదైనా సాధించగలనని తనపైన తనకు నమ్మకం పెరుగుతుంది. సాక్షాత్తు ఆ మహాశివుడు నడిచిన దారిలో నడిచి రావడం అంటే ఆ మహాశివుడిని చేరి రావడమే. అందుకే ప్రతి సంవత్సరం ఈ గుహలో శివుడి ఆజ్ఞతో ఏర్పడే సహజ సిద్ధమైన మంచు శివలింగాన్ని చూడడానికి లక్షల్లో ఇక్కడికి యాత్రికులు వస్తారు. చూశారు కదా ఎంత అద్భుతమైన చరిత్ర. సో అలాంటి అద్భుతమైన చరిత్రలో ఈ చరిత్ర కలిగిన ఈ పహల్గం నుంచి మనం గుహ వరకు జరిగే ఈ ప్రయాణం మన జీవితంలో మర్చిపోలేం. దైవభక్తితో పాటు ఈ హిమాలయాల పర్వతాల అందాలు అండ్ ఈ కష్టమైన ఈ 47 కిలోమీటర్ల ట్రెక్కింగ్లో మనం ఎంతో కష్టం అనిపిస్తుంది. కానీ ఈ ప్రకృతిని చూసి ఆ కష్టాన్ని మర్చిపోతాం. అలాగే ఫైనల్గా మహాదేవుని దర్శనం తర్వాత ఒక లైఫ్లో ఒక మంచి యాత్ర చేసాం. ఇప్పటివరకు పడిన కష్టం అంతా కూడా మర్చిపోతాం. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ అమర్నాథ్ యాత్రను ఎలా కంప్లీట్ చేయాలి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీ వీడియో వింటే మీకు ఈ యాత్ర అనేది ఈజీగా కంప్లీట్ చేసుకుంటారు. మీరు ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఇయర్ కానీ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే లైఫ్లో ఖచ్చితంగా చేయాల్సిన యాత్ర ఇది. సో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో ఒకసారి చూడండి. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే వీడియో వెళ్ళాలనుకున్నారో అప్పుడు పెన్ను పేపర్ తీసుకొని నేను చెప్పిన ప్రతి పాయింట్ అయితే నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్లాన్తో వెళ్తే ఈ అమర్నాథ్ యాత్రను ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా కంప్లీట్ చేస్తారు. సో మరెందుకు వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం అమర్నాథ్ యాత్రను ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఈజీ కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనమైతే అమర్నాథ్ యాత్రను స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ సంవత్సరానికి రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యే ముందు అయితే మరొక వీడియో చేస్తాను హౌ టు రిజిస్టర్ అని. సో అప్పుడు మరీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం ఈ అమర్నాథ్ యాత్రకి ఎలా స్టార్ట్ అవ్వాలి అండ్ ఇక్కడ ఏ ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి, మన ట్రెక్కింగ్ ఎలా చేయాలి, మనం నడుచుకుంటూ వెళ్ళాలా, గుర్రాల పైన వెళ్తే బాగుంటుందా, మనం అమర్నాథ్ యాత్రను 2 ప్లేసెస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఒకటి పహల్గం, ఇంకోటి బాల్టాల్. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మనం పహల్గం నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందా, బాల్టాల్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందా, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకే అర్థమవుతుంది వీడియో యాత్ర అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది. సో ముందుగా మనం ఈ యాత్రను అయితే స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ముందుగా కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి వచ్చేసి మనం ప్లేసెస్ అయితే మనకు ఐడియా ఉండాలి. అమర్నాథ్ యాత్రను ఈజీగా కంప్లీట్ చేయాలంటే మనం కొన్ని ప్లేసెస్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి జమ్మూ. మీకు ఆల్రెడీ తెలుసు జమ్మూ ఎక్కడ ఉందో. సో ఈ జమ్మూ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పహల్గం ఆర్ బాల్టాల్. ఎందుకంటే మనం ఈ జమ్మూ నుంచి ఆర్ శ్రీనగర్ నుంచి పహల్గం కానీ బాల్టాల్కి వెళ్ళి అక్కడ నుంచి మనం యాత్ర ప్రారంభిస్తాం కాబట్టి ఈ 2 ప్లేసెస్ పైన మీకు ఐడియా ఉండాలి. దీని తర్వాత మీరు యాత్ర బాల్టాల్ నుంచి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, పహల్గం నుంచి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం పహల్గం నుంచి స్టార్ట్ చేస్తే ఏం చేయాలో తెలుసుకుందాం. సో మీరు మీ ప్లేసెస్ నుంచి ఫస్ట్ అయితే జమ్మూకు రీచ్ అవ్వండి. సో జమ్మూలో యాత్రా నివాస్ భగవతి నగర్లో ఉంటుంది. సో అక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ చేసుకున్న యాత్రి పచ్చి చూపిస్తే అక్కడ మీకు RFI కార్డు ఇస్తారు. సో ఆ RFI కార్డు తీసుకొని మీరు లోపలికి వెళ్తే మీకు బస్ బుకింగ్ కౌంటర్కి వెళ్ళి బస్ బుక్ అయితే చేసుకోవాలి. ఈ బస్ బుక్ చేసుకున్న తర్వాత అక్కడ స్టే కోసం అయితే మీరు
50 రూపీస్ పే చేస్తే పర్ పర్సన్కి మీకు ఒక ఏసీ డార్మెటరీ అయితే మీకు అలాట్ చేస్తారు. మీరు ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే మీరు 3 o'clockకి అక్కడ నుంచి మూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ జర్నీ అనేది 50,000 ప్లస్ ఆర్మీ రక్షణలో జరుగుతుంది. మనను మొత్తం ఆర్మీ ఎస్కాట్లో తీసుకెళ్తారు. దగ్గర 200 బస్సులు మన ప్రయాణం పహల్గమ్కి అండ్ బాల్తాల్కి జరుగుతుంది. సో ఈ ప్రయాణంలో మనం ఆర్మీ యొక్క కష్టాన్ని వాళ్ళు మనను ఎలా కాపాడుతున్నారనే విషయం అయితే మనం క్లియర్గా తెలుసుకుంటాం. మన ప్రయాణం జమ్మూ నుంచి పహల్గం చేరుకోవడానికి 270 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 270 కిలోమీటర్స్ ప్రతి 50 మీటర్స్కి 2 లేదా 3 అవసరమైతే 10-20 మంది మిలిటరీ మన దారి పొడవునా ఉంటూ మనల్ని రక్షిస్తూ మననైతే పహల్గం వరకు తీసుకెళ్తారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మనం వెళ్తున్న బస్సులు అనేది Z+ సెక్యూరిటీతో తీసుకెళ్తారు. సో ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మనం ప్రయాణిస్తున్నంతసేపు మన ఆపోజిట్లో కానీ మన సైడ్లో కానీ మన పక్కన కానీ రోడ్డు మీకు ఎవరిని రానియదు, ఎలాంటి వెహికల్ని కూడా అలా చేయకుండా మనం తీసుకెళ్తారు. ఇలాంటి అద్భుతమైన ఫీలింగ్ అయితే నేను యాత్ర చేసినప్పుడు అయితే పొందాను. సో మనం పహల్గంకి ఎంట్రీ అవుతుంటే ఎక్కడైతే సిటీ ఏరియా వస్తుందో అక్కడైతే ప్రతి షాప్ ముందు ఒక మిలిటరీ ఆఫీసర్ నిలబడతాడు. అండ్ ప్రతి కాలనీ దగ్గర బార్కెట్స్ పెట్టి ఎవరిని కూడా రోడ్డు పైకి రానియరు. అంత జాగ్రత్తతో అయితే మనను పహల్గంకి అయితే తీసుకెళ్తారు. సో ఇదే విధంగా కూడా బాల్తాల్కి కూడా తీసుకెళ్తారు. ఎప్పుడైతే మనం ఈ పహల్గంకి చేరుకున్న తర్వాత ఇక్కడ మన RFID కార్డుతో సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత మనం కొద్ది దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. సో నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకు అక్కడ టెంట్ స్టే ఇస్తారు. సో టెంట్ స్టే వచ్చేసి మనకు పర్ పర్సన్ 370 రూపీస్ ఉంటుంది. అదే ఫ్లోర్ అకామిడేషన్ అయితే లేదు మనకు ఫ్లోర్, ఎందుకంటే ఇక్కడ హిమాలయాలు కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి మీరు బెడెడ్ అకామిడేషన్ తీసుకోండి. ఇక్కడ బెడెడ్ అకామిడేషన్ వచ్చేసి 500 పర్ పర్సన్ ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్న తర్వాత రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఈ పహల్గంకి మీరు చేరుకున్న తర్వాత 8 o'clock ఎర్లీ మార్నింగ్ 8 తర్వాత చేరుకుంటే మీకు నెక్స్ట్ డెస్టినేషన్ అయిన చందన్ వరకు అయితే అలో ఉండదు. సో మన బస్సులు వచ్చే వరకు 12 to 1 అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ నెక్స్ట్ స్టేషన్కి అలా ఉండదు. ఖచ్చితంగా మనం అయితే అప్పుడు ఏం చేయాలి, ఈ పహల్గంలోనే మనం నైట్ స్టే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సొంత వెహికల్లో వచ్చారు 8 o'clock లోపల వచ్చారంటే మీరు నెక్స్ట్ స్టేషన్ చందన్ వరకు అయితే మూవ్ కావచ్చు. ఇక్కడ ఏంటంటే మనం 8 o'clock లోపల ఈ పహల్గం నుంచి అయితే మనం నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే మూవ్ కావాలి. సో నెక్స్ట్ డెస్టినేషన్ ఈ పహల్గం నుంచి చందన్వారి. సో ఇది 16 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ చందన్వారిలో ఫుల్ సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత మనమైతే ఈ అమర్నాథ్ యాత్రను అయితే ప్రారంభిస్తాం. సో ఇక్కడే మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం, మరి నడుచుకుంటూ వెళ్ళాలా, గుర్రాల పైన వెళ్ళాలా. సో ఇవన్నీ జై జై బం బోలే ఓం నమః శివాయ. సరే, ఇక్కడ మనం మెయిన్గా గుర్రాల పైన వెళ్ళే వాళ్ళు మస్ట్ గుర్రాల పైన వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మీరు గుర్రాలు ఎక్కడ తీసుకోవాలి, ఏ ప్లేసెస్లో తీసుకోవాలో చెప్తాను. ఎందుకంటే కొందరికి ఎలా ఉంటుంది, కొంచెంసేపు గుర్రాల పైన వెళ్ళాలంటుంది, కొందరికేమో నడుచుకుంటూ వెళ్ళాలని ఉంటుంది, మరి కొందరికి గుర్రాల పైన అలాగే కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళాలని ఉంటుంది. సో ఒకవేళ మీరు గుర్రాల పైన నడుచుకుంటూ వెళ్ళాలంటే ఫస్ట్ మీరు చందన్వారిలో గుర్రాన్ని మాట్లాడుకొని నెక్స్ట్ డెస్టినేషన్ అయిన పిస్సు టాప్కి వెళ్ళండి. సో ఇది 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది, మొత్తం సడన్గా హైట్లో ఉంటుంది. సో ఇలాంటి హైట్లో మీరు గుర్రం మాట్లాడుకుంటే మీరైతే నెక్స్ట్ డెస్టినేషన్ అయినా శేషనాగ్కి ఈజీగా ట్రెక్ చేసుకుంటూ పోతారు. పిస్సు టాప్ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ జోజీపాల్, తర్వాత శేషనాగ్ ఉంటుంది. సో ఈ జర్నీలో మనం బ్యూటిఫుల్ లొకేషన్స్, లేక్, అలాగే లోయలు, అందమైన పర్వతాలు, ఇవన్నీ మనం మంచుతో కప్పుకున్న పర్వతాలు చూస్తూ ప్రయాణం ఉంటుంది. ఒకవేళ మీరు గుర్రాల పైన వెళ్తే అది వే అనేది వేరే రూట్లో ఉంటుంది. ఆ రూట్లో మీకు ఇలాంటి అద్భుతమైన రివర్స్ కానీ, జలపాతాలు కానీ, ఇలాంటి అందమైన పర్వతాలు మీకు కనిపించాయి కాబట్టి సో మీరు ఇలాంటి లొకేషన్ చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ పిస్సు టాప్ నుంచి శేషనాగ్ వరకు ఖచ్చితంగా మీరు ట్రెక్కింగే చేయాలి. ఈ ట్రెక్కింగ్ అయితే మన ఈ 47 కిలోమీటర్ ట్రెక్కింగ్లో ఒక మంచి లొకేషన్స్ అయితే శేషనాగ్ వరకు ఉంటుంది. సో ఇలా మీ ఇష్టం, అది ఏ ప్లేసెస్ నుంచి ఏ ప్లేస్కైనా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, గుర్రాల పైన వెళ్ళొచ్చు. మధ్యలో ఎక్కడైనా మీకు ఇబ్బంది అనిపిస్తుంటే అక్కడ కూడా గుర్రాలు అవైలబుల్ ఉంటాయి. సో అవి మాట్లాడుకొని నెక్స్ట్ డెస్టినేషన్ వరకు అయితే మూవ్ కావచ్చు. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి డెస్టినేషన్కి నెక్స్ట్ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం 6 o'clock లోపల నెక్స్ట్ డెస్టినేషన్ అనేది రీచ్ అయిపోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చందన్వారి నుంచి మనం అయితే ఫస్ట్ అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. సో చందన్వారి నుంచి మనం పిస్సు టాప్కి 4 kilometers, అలాగే తర్వాత అక్కడ నుంచి శేషనాగ్ చేరుకోవడానికి మొత్తం మనకు చందన్వారి నుంచి 13 kilometers జర్నీ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు శేషనాగ్లో స్టే చేయాలనుకుంటే అక్కడ పర్ పర్సన్కి 700 రూపీస్ ఉంటుంది. అది స్టే చేసుకొని నెక్స్ట్ డే అయితే మీరు శేషనాగ్ నుంచి పంచతరణి మూవ్ అయ్యి, సో పంచతరణి నుంచి 3rd డే వచ్చేసి ఇక
అమర్నాథ్ గుహకి వెళ్ళి మహాశివుని శివలింగం దర్శించుకొని మనమైతే రిటర్న్ కావచ్చు. లేదు కొందరు టైం లేకుంటే 2 డేస్లో వెళ్తే కొద్దిగా గుర్రాలు ఉపయోగించుకుంటే మీరు ఫస్ట్ డేనే సో పిచ్ టాప్ వరకు గుర్రం పైన వచ్చి ఈ పిచ్ టాప్ నుంచి శేషనాగ్ వరకు ట్రెక్కింగ్ చేసి ఆ శేషనాగ్ నుంచి ఎంజీ టాప్ వరకు మళ్ళీ సడన్గా హైట్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకవేళ గుర్రం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఈ శేషనాగ్ నుంచి ఎంజీ టాప్కి గుర్రాన్ని మాట్లాడుకొని వెళ్ళండి. సో మీకు చాలా ఈ యాత్రలో ఎక్కువ ఇబ్బంది పెట్టే అతి కష్టమైన ప్రయాణం మనము ఈ శేషనాగ్ నుంచి ఎంజీ టాప్ అంటే మహాగణేష్ టాప్ చేరుకోవడం కొద్దిగా కష్టతరమైన పని. సో ఈ మహాగణేష్ టాప్ తర్వాత ఇక మొత్తం మనకైతే డౌనే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ మహాగణేష్ టాప్ తర్వాత మనకు నెక్స్ట్ పోస్పత్రి వస్తుంది. ఈ పోస్పత్రి తర్వాత పంచతరణి వస్తుంది. ఈ పంచతరణి తర్వాత మనకు నెక్స్ట్ అమర్నాథ్ గుహ వస్తుంది. అక్కడ మహాదేవుని మనం దర్శించుకుపోతున్నాం. సో ఇలా ఈ ప్రయాణం అయితే సాగుతుంది. సో ఈ ప్రయాణం మనం ఈజీగా చేయాలంటే మీరు చెప్పాను కదా ఇప్పటిదాకా కొన్ని ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వచ్చి మనకు యాత్ర స్టార్టింగ్ పాయింట్ పహల్గమ్. ఈ పహల్గమ్ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ చందన్వారి. ఇక్కడికి 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి మనకు ఇక్కడ నుంచి మనను లోకల్ వెహికల్ తీసుకెళ్తారు. సో ఎలాంటి ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. చందన్వారి నుంచి మనం ట్రెక్ స్టార్ట్ చేస్తాం. ప్రయాణంలో మనం ఎప్పుడు వర్షం పడేది తెలియదు కాబట్టి ఒక్కోసారి మనం అనుకున్న డెస్టినేషన్ రీచ్ కాలేకపోతాం. సో ఎగ్జాంపుల్ మేము ఫస్ట్ రోజు శేషనాగ్ వరకు వెళ్ళాలనుకున్నాం, కానీ మధ్యలో ఫుల్ వర్షం పడడానికి మేము జోజిపాల్లోనే ఆగిపోయాము. ఒకటి ఇక్కడ అర్థమైంది ఏంటంటే మాకు గవర్నమెంట్ అయితే పహల్గంలో చందన్వారి, శేషనాగ్ అలాగే నెక్స్ట్ పంచతరణిలో వాళ్ళైతే టెంటెడ్ అకామిడేషన్స్ అయితే కల్పిస్తున్నారు. పర్ పర్సన్ 500 to 700 ఉంది. కానీ మాకు ఇక్కడ ఏం తెలిసిందంటే ఎప్పుడైతే మేము వర్షం పడి ఇక్కడ జోజిబాల్ దగ్గర ఆగామో అక్కడ హర్యానా నుంచి సేవ అందించడానికి ఇక్కడ లంగర్స్ అయితే ఏర్పాటు చేశారు కదా. సో వాళ్ళు మా సేవను ఉపయోగించుకోండి, మేము మీకు సేవ చేయడానికి హర్యానా నుంచి వచ్చాం. సో వాళ్ళు ఇక్కడ టెంట్ స్టే అయితే చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు. ఉచితంగా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వాళ్ళైతే టెంట్ స్టే కల్పిస్తున్నారు. సో అక్కడ వాళ్ళు మనకు హీట్ వాటర్ ఇవ్వడం కానీ, సో టమాటా సూప్ ఇవ్వడం కానీ, టీ కానీ మనకే దగ్గర అందిస్తున్నారు. అలాగే భోజనం ఏర్పాట్లు అన్నీ ఉచితంగా అయితే మనకు కల్పించి మనం ఎంతో బాగా చూసుకున్నారు. అప్పుడు అనిపించింది వాళ్ళ సేవ ఎంత ముఖ్యమైనదో. ఎందుకంటే మనం కష్టంలో ఉన్నప్పుడే మనల్ని ఆదుకున్నప్పుడు వాళ్ళ సేవ అనేది మనం గుర్తుపడతాం. సో ఈ విధంగా మన ప్రయాణం మనం చేస్తున్నప్పుడు ఎక్కడ స్ట్రక్ అయ్యేది తెలియదు కాబట్టి సో మొత్తం ఈ జర్నీలో మనం గుర్రాలపైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడ స్ట్రక్ అయితే దాని నియర్ డెస్టినేషన్ ఏది ఉందో అక్కడ ఆగి మనమైతే స్టే చేయాల్సి ఉంటుంది. స్టేకి అవైలబుల్ ఉన్న డెస్టినేషన్ వచ్చేసి జోజిపాల్, నెక్స్ట్ శేషనాగ్, దాని తర్వాత పోష్పత్రి. ఇక పోష్పత్రి గురించి మాట్లాడితే ఇక్కడ ఢిల్లీ నుంచి సేవ అందించడానికి ఒక పెద్ద పెద్ద లంగర్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కొన్ని వేలల్లో భక్తులకి అకామిడేషన్ కూడా ఫ్రీగా కల్పిస్తున్నారు. అలాగే ఇంతమందికి కూడా వాళ్ళు ఉచితంగా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా అకామిడేషన్తో పాటు ఫుడ్ అండ్ మొబైల్ ఛార్జింగ్ ఇంకా అదర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ కల్పిస్తున్నారు. సో మేము కూడా నెక్స్ట్ జోజిపాల్ నుంచి నెక్స్ట్ డే పోస్పత్రి వచ్చే వరకు 6:30 అయిపోయింది కాబట్టి 6:30కి గేట్ క్లోజ్ చేస్తారు కాబట్టి మేము జోజిపాల్లోనే స్టే చేసి అక్కడ వారి సేవలు ఉపయోగించుకొని నెక్స్ట్ 3rd డే మేము ఈ పోస్పత్రి నుంచి అమర్నాథ్ గుహకి అయితే ప్రయాణం సాగింది. సో మీ ప్రయాణం మీరు గుర్రాలపైన వెళ్తున్నారా, నడుచుకుంటూ వెళ్తున్నారా, దాన్ని బట్టి అయితే ఈ జర్నీ అయితే మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మీకు ఇప్పటివరకు చెప్పాను కదా. సో మనకు స్టే వచ్చేసి పహల్గంలో ఉంటుంది, చందన్వార్లో ఉంటుంది, జోజిబాల్లో ఉంటుంది అండ్ శేషనాగ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు పోస్పత్రిలో ఉంటుంది. పోస్పత్రి తర్వాత పంచతరణిలో ఉంటుంది. ఈ డెస్టినేషన్లో మాత్రమే మీరు స్టే చేయాల్సి ఉంటుంది. సో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ డెస్టినేషన్కి ఎంత దూరంలో ఉంది, మనం నెక్స్ట్ డెస్టినేషన్ 6:30 వరకు రీచ్ అవుతామా లేదా చూసుకొని మీరైతే మూవ్ అవ్వాల్సి ఉంటుంది. నేను యాత్రను ఎలా కంప్లీట్ చేస్తానో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సాక్షాత్తు ఆ మహాశివుడు నడిచిన దారిలోనే నేను కూడా యాత్రను కంప్లీట్ చేశాను. సో ఆ మహాశివుడు పహల్గం నుంచి ఓలీ కేవ్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాడు కదా. సో అదే దారిలో నేను కూడా యాత్ర అయితే కంప్లీట్ చేశాను. సో టోటల్ మనకు ఈ పహల్గం నుంచి ఓలీ కేవ్ వరకు 47 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం పహల్గం నుంచి చందన్వార్ వరకు ట్రాన్స్పోర్ట్లో వెళ్తాం కాబట్టి 16 కిలోమీటర్స్ మైనస్ చేస్తే మనకు 31 కిలోమీటర్స్ అయితే మనం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ 31 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాను. అలాగే దర్శనం అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బాల్టార్ రూట్లో 16 కిలోమీటర్స్ కూడా నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. టోటల్ 47 కిలోమీటర్స్ అయితే ఈ ట్రెక్ చేసి ఈ అమర్నాథ్ యాత్ర అయితే పూర్తి చేశాను. యాత్ర స్టార్ట్ చేయడానికి మనం జమ్మూకి కానీ శ్రీనగర్కి రీచ్ అవ్వాలి. సో జమ్మూకు శ్రీనగర్ రీచ్ అయిన తర్వాత మనం అక్కడ నుంచి బాల్టాల్కి కానీ పహల్గం కానీ ఆర్మీ ఎస్కార్ట్లో వెళ్ళాలి. లేదంటే మనం అక్కడ ఉన్న ట్యాక్సీగా ఓన్గా అయితే కూడా వెళ్ళొచ్చు.
నేనైతే జమ్మూ నుంచి ఆర్మీ ఎస్కార్ట్తో పహల్గామ్కి చేరుకున్నాను. ఈ పహల్గామ్లో సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత నైట్ ఇక్కడ స్టే చేశాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి చందన్వారకు ఇక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళి చందన్వారిలో సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత చందన్వార్ నుంచి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. ఈ చందన్వార్ నుంచి హోలీకేవ్కు 31 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఈ 31 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాను. సో ఫస్ట్ నేను ఈ చందన్వార్ నుంచి ఫస్ట్ పిసు టాప్కి అయితే చేరుకున్నాను. సో ఇక్కడ ఇది హైట్లో ఉంటుంది. ఈ పిసు టాప్ చేరుకున్న తర్వాత నెక్స్ట్ జోజిబాల్. ఈ జోజిబాల్కి వెళ్తుంటే ఫుల్ వర్షం పడిన వల్ల నేను నైట్ స్టే అయితే ఈ జోజిబాల్లో చేశాను. ఇక డే 2లో ఇక్కడ నుంచి మార్నింగ్ లేచి 5 కిలోమీటర్స్లో ఉన్న శేష్నాగ్ అయితే రీచ్ అయ్యాము. సో శేష్నాగ్ నుంచి తర్వాత 4 కిలోమీటర్స్లో ఉన్న ఎంజీ టాప్కి వెళ్ళాము. సో ఎంజీ టాప్ తర్వాత 2 కిలోమీటర్స్ పోష్పత్రి ఉంటుంది. సో డే 2లో మేము ఈ జోజిపాల్ నుంచి పోష్పత్రి వరకు అయితే రీచ్ అయ్యాము. సో నైట్ పోష్పత్రిలో స్టే చేసి అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ 3rd డే మేమైతే హోలీకేవ్కు జర్నీ స్టార్ట్ చేశాము. ఇక్కడ డే 3లో అయితే అసలైన ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ పోష్పత్రి నుంచి మళ్ళీ పంచతర్ని 8 కిలోమీటర్స్ ఉంది. ఆ పంచతర్ నుంచి మళ్ళీ హోలీకేవ్కు 6 కిలోమీటర్స్. సో 14 కిలోమీటర్స్ అయితే నేను ట్రెక్ చేశాను. సో అక్కడ మహాదేవుని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్లో 16 కిలోమీటర్ బాల్తాల్ చేరాను. సో టోటల్ ఆ రోజు అయితే నేను 30 కిలోమీటర్స్ అయితే నేను ఈ 3rd డే అయితే ప్రయాణం చేశాను. సో ఫైనల్గా మనం అయితే అమర్నాథ్ గోవాకి వచ్చాం. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా 2 కిలోమీటర్స్ అయితే అక్కడికి వెళ్ళాలి. సో చాలామంది అయితే పహల్గామ్ నుంచి అమర్నాథ్ యాత్రకు వస్తారు. ఇక అక్కడ నుంచి అయితే అది రూట్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి బాల్తాల్ నుంచి. సో ఈ బాల్తాల్ నుంచి అమర్నాథ్ గోవాకు 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఎవరైతే టైం లేకుండా ఓన్లీ 1 డే 2 డేస్లో మనం రిటర్న్ అయిపోవాలంటే ఆ రూట్లో వస్తారు. కానీ చాలామంది ప్రయాణికులు వచ్చేసి సాక్షాత్ మహాశివుడే నడిచిన దారిలో పహల్గామ్ నుంచి అయితే అమర్నాథ్ గోవాకి అయితే చేరుకుంటారు. సో నేను కూడా ఇప్పుడు అదే దారిలో అయితే వచ్చాను. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. మొత్తం గుర్రాలు అయితే ఎంత పబ్లిక్ వచ్చారు చూడండి. సో గుర్రాలు అయితే చాలా లైన్లో ఉన్నాయి. పబ్లిక్ అయితే ఇక్కడ బండారాల్లో స్నానాలు చేసుకుంటూ సో అటు అయితే వెళ్తున్నారు. సో అక్కడ స్ట్రేట్గా చూస్తే అక్కడ అది అమర్నాథ్ గోవా. సో అక్కడ వరకు వెళ్తాలి. ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ ఉంది. సో ఇంకా అమర్నాథ్ గోవా అయితే 1 కిలోమీటర్ ఉంది. సో ఈ 1 కిలోమీటర్ లోపలనే మనకు గుర్రాలు కానీ అన్నీ ఆపేస్తున్నారు. సో ఇక్కడ నుంచి అయితే అందరూ ఖచ్చితంగా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఇక అమర్నాథ్ గోవాలో ఉన్న మంచి శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోవాలి. సో చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడ స్టే చేసినా సో దర్శనంకి అయితే ఈ టైంకి వస్తారు కాబట్టి పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. అంతా ఆ మహాదేవుని మహిమ. త్వరలో మనమైతే దర్శనం చేసుకుంటున్నాం. ఫైనల్గా అయితే అమర్నాథ్ గోవాకి వచ్చాను. ఎన్నో హిమాలయ పర్వతాలు దాటుతూ మన ప్రయాణం అయితే సాగింది. ఫైనల్గా ఆ మహాశివుని దర్శించుకునే ఛాయిస్ అయితే ఇప్పుడు వచ్చింది. మరి కాసేపట్లో అయితే ఆ మంచి శివలింగాన్ని అయితే దర్శించకపోతున్నాను. సో దర్శనం తర్వాత మీకు మంచి శివలింగం గురించి ఆ దర్శనం ఎలా అయింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారు కదా ఎంతమంది యాత్రికులు వచ్చారో. సో ఇక్కడ నుంచి మనం అయితే పైకి అయితే వెళ్ళాలి. సో అక్కడ వరకు మొబైల్ అలో చేస్తాడు. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లాకర్ రూమ్లో ఫోన్ అండ్ లగేజ్ ఇక్కడ పెట్టి పైకి వెళ్ళి సో దర్శనం అయితే చేసుకోవాలి. సో దర్శనం అయిపోయాక మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ్. 3 రోజుల తర్వాత అయితే ఆ మహాశివుని దర్శనం అయితే జరిగింది. సో జన్మధన్యమైనట్టే. ఎందుకంటే ఈ కొండలు పర్వతాలు దాటుకుంటూ ఈ యాత్రకు రావడం అనేది మన అదృష్టంగా భావించాలి. ఈ యాత్ర అంటే శివుడు పిలిచినట్టే. సో మొత్తానికైతే ఆ మహాదేవుని అయితే దర్శనం చేసుకున్నాను. ఎన్నో పర్వతాలు దాటి ఆ మహాదేవుని కోసం అయితే ఇప్పటికైతే ప్రయాణం చేసినందుకు ఫలితమే దక్కింది. సో ఇంత కఠినమైన పరీక్షలో కూడా మనకు ఎంత కఠినం అనిపించినా ఈ మహాదేవుని పైన భక్తితోని, అలాగే ఈ హిమాలయ పర్వతాల యొక్క అందమైన బ్యూటిఫుల్ లొకేషన్స్తో మన యాత్ర అయితే ఇంతవరకు జరిగింది. ఏదేమైనా ఈ దర్శనం అయిన తర్వాత మనం కష్టపడినంత మర్చిపోతాం. ఎందుకంటే లైఫ్లో ఖచ్చితంగా మనం చేయాల్సిన యాత్ర కాబట్టి. సో మీరు కూడా మీకు వీలున్నప్పుడు ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ యాత్ర చేయండి. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో చూడండి. మీరు రాకున్నా సరే మీకోసం ఇంత దూరం వచ్చి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియో చూస్తే మీరు కూడా అమర్నాథ్ దర్శనం పొందిన ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. 2 పావురాలు కూడా ఈ అమరత్వం యొక్క స్టోరీ విన్నందుకు అవి అమరత్వాన్ని
పొంది ఇప్పటికీ సజీవంగా ఆ గుహలో ఉన్నాయి. సో నేను కూడా చూశాను, పైన ఒక గూడు ఉంది. సో ఆ గూడులో నుంచి ఆ గూడు వాటివే కావచ్చు. అండ్ ఆ మంచి శివలింగం పక్కన సో నేను కూడా మంచు శివలింగాన్ని దర్శనం చేసుకున్నప్పుడు అక్కడైతే ఒక పావురాన్ని చూశాను. సో నిజంగా నా జన్మ అయితే ధన్యమైంది. ఇంత కష్టపడి ఇన్ని హిమాలయ పర్వతాలు దాటుకుంటూ వచ్చినందుకైతే ఆ మహాదేవుడిని దర్శనం తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది. హర హర మహాదేవ్. అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులు చాలా జాగ్రత్తలు అయితే పాటించాలి. ఎందుకంటే ఇది ఒక అధిక ఎత్తుగల పర్వత ప్రాంతంలో జరిగే ప్రయాణం. కింద ఇచ్చిన జాగ్రత్తలు మీకైతే చాలా ఉపయోగపడతాయి. అమర్నాథ్ యాత్రలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు అయితే ఇప్పుడు చూద్దాం. ఒకటి ఫస్ట్ వచ్చేసి ఆరోగ్య సంబంధ జాగ్రత్తలు అయితే మనం ఖచ్చితంగా పాటించాలి. ఫిట్నెస్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ప్రయాణానికి కనీసం 1 నెల ముందుగా వాకింగ్, శ్వాస వ్యాయామాలు అయితే చేసి ఫిట్గా అయితే తయారు కావాలి. నెక్స్ట్ వాతావరణానికి అనుగుణంగా హిమాలయాల ప్రాంతాల్లో వాతావరణం మారిపోతూ ఉంటుంది కాబట్టి వర్షం వస్తే ఉపయోగపడే రెయిన్ కోట్, చలి కోసం ఉలెన్ దుస్తులు, గ్లౌజ్, క్యాప్, సాక్స్ లాంటివి అయితే తెచ్చుకోవాలి. అలాగే గుర్రాల వలన అధిక దుమ్ము వస్తుంది కాబట్టి మాస్క్లు అయితే తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఎవరైతే కాలినడకన వెళ్ళాలనుకున్నారో వారైతే మంచి వాకింగ్ షూస్ ఆర్ ట్రెక్కింగ్ షూస్ అయితే పెట్టుకోవాలి. తినే వాటిపైన కూడా జాగ్రత్త వహించాలి. సాధారణంగా భక్తుల కోసం వాలంటీర్లు అందించే లంగర్ భోజనాన్ని తీసుకోవచ్చు. మనం కాశ్మీర్ ఎంట్రీ అయిన నుండి కాశ్మీర్ నుండి తిరిగి వెళ్ళే వరకు అయితే ఈ లంగర్లో మనం అయితే భోజనం చేయొచ్చు. కానీ అదనంగా డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చుకుంటే బెటర్గా ఉంటుంది. వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్ పౌడర్లు ఇవన్నీ కూడా మనతో పాటు ఉండాలి. మనతో పాటు యాత్రా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అలాగే ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ కూడా మనతో పాటు తెచ్చుకోవాలి. పర్సులు, నగదు అయితే అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి. అలాగే గుర్రాలకు కూడా అమౌంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు సో మనకు ఆన్లైన్ పనిచేయదు కాబట్టి ఖచ్చితంగా క్యాష్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మానసికంగా సన్నద్ధమైతే కావాలి. ఎందుకంటే ఇది ఒక భక్తి యాత్ర మాత్రమే కాకుండా శారీరకంగా కష్టం ఉండే ప్రయాణం కాబట్టి శాంతిగా, ఆత్మవిశ్వాసంతో, అనవసర గడబిడలు లేకుండా కొనసాగించాలి. అలాగే ఇతర అవసరమైన వస్తువులు కూడా మనతో పాటు తెచ్చుకోవాలి. పవర్ బ్యాంక్, రెయిన్ కవర్, లిప్ బామ్, మాస్క్, కొన్ని మెడిసిన్ అయితే వాడాలి. ఎలాంటి కోల్డ్కు, తలనొప్పికి, ఫీవర్కి, ఇంకా మీతో పాటు ఇలాంటివి తెచ్చుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు అమర్నాథ్ యాత్రను సురక్షితంగా భక్తితో పూర్తి చేయొచ్చు. హర హర మహాదేవ్. ఈ అమర్నాథ్ యాత్ర పైన ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.